హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ హ్యాండ్మేడ్. ఓ వీడియోలో కనిపిస్తున్నదైతే రంగనాయకుల స్వామివారి టెంపుల్ అండి. నెల్లూరులో ఉంది, చాలా ఫేమస్ అండి. సో వీడియోలో అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేమైతే నెల్లూరులో ఎన్టీఆర్ నగర్లో అయోధ్య రామ్ మందిర్ సెట్ అయితే వేశారండి. సో మేమైతే చూడడానికి వెళ్తున్నాము, మాతో పాటు మీరు కూడా చూడండి. ఇదైతే నెల్లూరు నైట్ టైం వ్యూ అండి. నైట్ టైం అయినా కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో, చాలా ట్రాఫిక్ ఉంది. పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కొంచెం వీలు చూసుకొని ఫ్రీ టైంలో వెళ్ళండి. వీకెండ్స్లో కానీ వెళ్ళారంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇదైతే హైవే పక్కన పెట్టారండి, ఇదిగోండి కనిపిస్తుంది కదా. దూరం నుంచి చూడడానికి లైటింగ్ అంతా ఓకే ఉంది, కానీ దగ్గరగా వెళ్ళి చూస్తే అంతేం అనిపించలేదు. కానీ ఒకసారి అయితే చూడొచ్చు. క్రియేటివిటీకి అయితే మెచ్చుకోవచ్చండి. ఇక్కడ ఈ రామ్ మందిర్ సెటప్తో పాటు కొన్ని స్టాల్స్ ఇంకా ప్లే జోన్ టైప్లో కూడా అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా. మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. బయట నుంచి చూడడానికి వ్యూ కూడా చాలా ఉంది. లైటింగ్ అయితే చాలా బాగుందండి. కొంతమంది అయోధ్యకు వెళ్ళాలనుకొని వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేసి రావచ్చు. ఇక్కడ మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నామండి. పర్ ఈచ్ పర్సన్ 100 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకైతే 5 ఇయర్స్ నుంచి పిల్లలకైతే టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగేదానికైతే బోర్డ్స్ అనేది అయితే అరేంజ్ చేశారు. చాలా బాగుంది. మేమైతే వీక్ డేస్లో వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉందండి. ఎవరైనా పిల్లలతో రావాలనుకున్న వాళ్ళు వీకెండ్స్లో కాకుండా ఇలా వీక్ డేస్లో వచ్చారంటే కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది. సో మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాక కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి ఈ మాత్రమైనా వీడియో తీయగలిగాను నేను. చూడ్డానికి అయితే చాలా బాగుందండి. ఇది మొత్తం వుడ్తోనే చేశారండి. అసలు ఎలా కట్టారో ఎలా చేశారో వాళ్ళ టాలెంట్కే మెచ్చుకోవచ్చు. చాలా బాగుంది, రియలిస్టిక్గా ఉందండి. లైటింగ్ ఎఫెక్ట్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. కానీ లోపల అయితే ఏం లేదండి, ఒక్క రాముల వారి విగ్రహం తప్పితే లోపల ఇంకేం లేదు. కానీ క్రియేటివిటీకి అయితే మెచ్చుకోవచ్చు. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంకొద్ది రోజులు మాత్రమే ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంటుందండి. సో ఫాస్ట్గా వెళ్ళి చూసేసి వచ్చేయండి. నేనైతే ఈ టెంపుల్ 4 సైడ్స్ నుంచి ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. మేము ఇక్కడికి వెళ్ళే టైంకి క్లోజింగ్ టైం కూడా కొంచెం దగ్గరగానే ఉందండి. మేము 8:30, 9 అరౌండ్ అలా వెళ్ళాము. సో అందుకనే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది, క్లోజింగ్ టైం కాబట్టి. టెంపుల్ 4 సైడ్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్ చాలా అద్భుతంగా చేశారండి. ఎవరు చేశారో కానీ నాకైతే ఐడియా లేదు ఎవరు చేశారో, కానీ కొంతమంది బయట కొన్ని స్టోరీస్ అయితే చెప్తున్నారు. నాకైతే పర్టికులర్గా తెలియదు కాబట్టి నేనేమైతే చెప్పట్లేదు ఇక్కడ. మీలో ఎవరైనా నెల్లూరులో ఉండేవాళ్ళు ఈ సెట్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కింద కామెంట్ చేయండి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా షేర్ చేసుకోండి.
వీడియోని ఇంకా ఎవరు చూస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మేమైతే ఇక్కడ లోపలికైతే ఎంటర్ అయ్యాము. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశానండి, లోపల ఇంకా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందని. అంత అయితే ఏం లేదండి. ఒకసారి అయితే చూడొచ్చు. ఈ బుడ్డోడైతే మావాడేనండి. చూస్తున్నారు కదా, రాముల వారి విగ్రహం ఒక్కటే ఉంది, కానీ చూడ్డానికి చాలా అద్భుతంగా ఉందండి. దర్శనం ఒకసారి మీరే కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకున్నారంటే కొంచెం మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనలాంటి వాళ్ళైతే అంత దూరం వెళ్ళి అయోధ్యకు వెళ్ళి చూసి రాలేని వారైతే ఇది చూడొచ్చు. ఇలా అయినా మన కోరిక తీరిందని చెప్పి ఆశపడాలంతేనండి. రూఫ్ సీలింగ్ కూడా చాలా డీటెయిలింగ్గా చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది రూఫ్ సీలింగ్. ఇదంతా కూడా చెక్కేనండి, ఏది సిమెంట్ ఇటుక వాడి ఏది చేయలేదు. మావాడు కారు వెళ్ళిపోయిందని బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా స్టాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడైతే జ్యువెలరీకి సంబంధించినవి కానీ, డ్రెస్సెస్, ఫుడ్కి సంబంధించినవి, ఇలా ఇంట్లో హోమ్ డెకార్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది. చూస్తున్నారు ఇక్కడ మొత్తం జ్యువెలరీకి సంబంధించినవి, స్టిక్కర్స్, ఇంట్లోకి సంబంధించినవి, రబ్బర్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్, ఇయర్ రింగ్స్ చాలానే ఉన్నాయండి. బయట చూస్తే దానికంటే నాకైతే ఇక్కడ చాలా ప్రైజెస్ అయితే చాలా ఎక్కువనే అనిపించింది. సో నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ. కానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇవైతే రాజస్థానీ దుప్పట్టాస్ అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి, చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది. ఐటమ్స్ చూడడానికి చాలానే ఉన్నాయి, కానీ ప్రైజెస్ కొంచెం హై అని అయితే అనిపించిందండి. అంత వర్త్ అయితే నాకు అనిపించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మాత్రం వెళ్ళి తీసుకోండి. ఇయర్ రింగ్స్తో పాటు ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. చూస్తుండే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. అలాగే ఇంకా హోమ్ డెకార్ పీసెస్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి. మనం టైం చూసుకొని కొంచెం ఎర్లీగా వెళ్తే ఇవన్నీ చూసి షాపింగ్ చేసుకొని రాగలము. పిల్లలతో వెళ్ళారంటే ఇంకొంచెం ముందుగా వెళ్ళారంటే మీరు ఇవన్నీ చూసుకొని రావడానికి సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా, బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, మెరిసిపోతున్నాయి అన్నీ. ఇక్కడ అలాగే ఇంకా టాయ్స్, ఇవి అయితే ఏదో స్పైసెస్కి సంబంధించినవి అయితే ఉన్నాయండి. ఏదో స్టోర్ ఇది, అందరూ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. జాడీలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ కొంచెం పిల్లలకి సంబంధించిన గేమ్స్ అయితే పెట్టారు. చెప్పాం కదండి, మేము వెళ్ళే లోపల క్లోజింగ్ టైం అయితే అయ్యింది. సో మేమైతే ఇంకా అలా చూసుకొని ఇట్లా ఎండింగ్ పాయింట్కి వచ్చాము. ఎండింగ్ పాయింట్కి వచ్చే లోపల ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. సో ఇక్కడైతే చూసేసుకొని మేమైతే ఇంకా బయటకు వెళ్ళిపోయాము. ఎగ్జిట్ డోర్ నుంచి మేమైతే ఇంకా బయటకు వెళ్ళిపోయాము. అప్పటికే లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసారు. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసి ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడైనా ఖాళీ చూసుకొని వీలు అప్పుడప్పుడు ఎప్పుడైనా సరదాగా అట్లా బయట తిరిగి రండి. మైండ్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇంతవరకు నా వీడియో చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ప్లీజ్ నా వీడియో నచ్చిందంటే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ బాయ్.